ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో వేలం కేంద్రం 32 ఉపాధ్యక్షులు అట్లూరి సతీష్ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి పాల్గొన్న యాక్షన్ సూపరింటెండెంట్ గ్రేస్ మార్గరెట్. తమ గోడు పట్టించుకుని న్యాయం చేయాలంటూ జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్ ను కలిసిన బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ ఖాతాదారులు. జూలై 1వ తేదీన డాక్టర్స్ డే సందర్భంగా కొల్లేపర ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలంటున్న ఆనంద్. రాత్రి సమయంలో 13 సంవత్సరాల విద్యార్థినిని హాస్టల్ నుంచి బయటకు పంపించడంతో వార్డెన్ ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. రిటైర్డ్ అనారోగ్యం కారణంగా మరణించిన పారిశుద్ధ్య కార్మికుల కుటుంబీకులకే ఉద్యోగాలు కేటాయించాలంటూ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం జంగారెడ్డిగూడెంలో విజయవంతమైంది. పలు చోట్ల వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో చుక్కలను అధికారులు, నాయకులు వేశారు. పట్టణంలో శ్రీనివాసపురం రోడ్డు నందు వెంచేసి ఉన్న రామాలయంలో పోలియో చుక్కలు వేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థి ప్రత్యేక బొమ్మ అలంకరణలో దర్శనమిచ్చారు. దారి పొడవునా వెళ్లే చిన్నారుల చిన్నారులను ఆకర్షించాడు. అధిక మొత్తంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం శశికళతో పాటు ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు ఎంతో అవసరమని అన్నారు. జంగారెడ్డిగూడెంలో 2వ వార్డు నందు శెట్టి బలిజ సంఘం రాష్ట్ర డైరెక్టర్ చిట్టిపోయిన రామలింగేశ్వరరావు పల్స్ పోలియో చుక్కలు వేశారు. వేకువజామునే శిబిరాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 2వ వార్డులోని పలు ప్రాంతాలలో ఎంపీయూపీ స్కూల్ వద్ద పల్స్ పోలియో శిబిరంలో పలువురు పోలియో చుక్కలు వేయించుకున్నారు. కూటమి నాయకులతో పాటు తెలుగుదేశం పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు గడిగోయిల రాధాకృష్ణ, ఉదర సుబ్బారావు, చిట్టిపోయిన ఆంజనేయులు, బొంకూరి అనిల్, కోటా శివ, నందిగం సత్యనారాయణ, జనసేన పార్టీ నాయకులు షేక్ హసీనా పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో పేరంపేట రోడ్డు నందు సాయి బాలాజీ టౌన్షిప్, రామాలయం, ప్రభుత్వ పాఠశాల తదితర ప్రాంతాలలో పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఏఎన్ఎంలు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు విశేష సేవలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులతో పాటు కె జగదీశ్వరి, డి మాధవి, అరుణ, రమాదేవి పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ వైద్యులు పర్యవేక్షించారు. పల్స్ పోలియో చుక్కలు వేసుకోవడంపై తల్లిదండ్రులు పూర్తిగా అవగాహన పెంచుకోవాలని, విధిగా పల్స్ పోలియో చుక్కలు వేసుకునేలా చూడాలని అంగన్వాడీ టీచర్ జగదీశ్వరి తెలిపారు. జంగారెడ్డిగూడెంలో డాంగీనగర్, అంబేద్కర్ సెంటర్, రాజీవ్ నగర్, గరుడపక్షి నగర్ ప్రాంతాలలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో డాంగీనగర్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. సంఘ వ్యవస్థాపకులు అమృతుల రంగ, గౌరవ అధ్యక్షులు నెలపొలి ప్రభాకర్, అధ్యక్షులు కె లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు లింగంగుట్ట శ్రీనివాస్, ఆశా, ఏఎన్ఎం సిబ్బంది కలిసి పోలియో చుక్కలు వేశారు. జంగారెడ్డిగూడెం మండలం పొట్లగట్లగూడెం గ్రామంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతమైంది. కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ అశ్విని, ఏఎన్ఎం నాగమణి, ఆశా వర్కర్స్ శిరీష, కామాక్షి, ఏడబ్ల్యూడబ్ల్యూ రాణి పాల్గొన్నారు. శీలం రాజుతో పాటు పలువురు నేతలు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో శనివారం పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, కూటమి నాయకులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండల టీడీపీ అధ్యక్షులు కుక్కల మాధవరావు, వేగవరం జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు అనిశెట్టి శ్రీనివాస్, వేగవరం సొసైటీ డైరెక్టర్ నులఖాని శివరామకృష్ణ, జనసేన ఎంపీటీసీ కుక్కల సత్యనారాయణ, వేగవరం ఫీల్డ్ అసిస్టెంట్ కొప్పుల రాంప్రసాద్, జనసేన పార్టీ పార్లమెంట్ సేకరణ కమిటీ సభ్యులు మోటేపల్లి సుబ్రహ్మణ్యం, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ పెండు సాహెబ్ పాల్గొన్నారు. వైద్య సిబ్బంది డాక్టర్ మనోజ్ఞ,
సిహెచ్ఓ రాహెల్, ఏఎన్ఎంలు వెంకటలక్ష్మి, గన్నమ్మ, ఆశా వర్కర్లు వెంకటేశ్వరమ్మ, నాగేశ్వరమ్మ, మాధవి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. నాయకులు, వైద్య సిబ్బంది స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని తెలిపారు. అభంశుభం తెలియని పసిపాప కలబోసిన అందంతో పాటు బోసి నవ్వులు నవ్వుతూ చిన్నపాటి కుటుంబంలో జన్మించిన పాప ఒక మహిళ కసాయి చూపుతో ఆ పాప జీవితాన్ని చిదిమేసింది. తాను కూడా ఒక మహిళే అని మర్చిపోయి మనస్పర్ధల కారణంతో 4 ఏళ్ల బాలికను హత్య చేసింది. పులివెందుల నియోజకవర్గంలో లింగాల మండలం లోపట్నూతల్ గ్రామంలో జరిగిన అమానుష సంఘటనపై జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన స్వర్ణకారుల సంఘం రాష్ట్ర నాయకులు లఖనవరపు భోగేశ్వరరావు స్పందించారు. బాధిత కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని కోరారు. అనంతపురం జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వివి భాస్కర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో బాలిక కుటుంబానికి అండగా నిలిచిన గ్రామస్తులకు, స్వర్ణకారుల కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్వర్ణకారుల కుటుంబానికి చెందిన బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారని, నిందితురాలని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం సైతం బాధిత కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవాలని ఆయన కోరారు. జరిగిన సంఘటనపై డిఎస్పీ మురళీ నాయక్ తో మాట్లాడినట్లు భోగేశ్వరరావు తెలిపారు. ఆ కుటుంబానికి తామంతా అండగా ఉంటామని తెలిపారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయానికి చెందిన పదవీ విరమణ చేసిన పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా ఉద్యోగం చేస్తూ మధ్యలో మరణించిన కార్మికుల కుటుంబాలకే ఉద్యోగాలు ఇచ్చేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణకు వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గౌరయ్ గుప్తా ఆధ్వర్యంలో విడతి పత్రాన్ని అందజేస్తారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చిటికెల అచ్చిరాజు, ముప్పిడి వీరాంజనేయులు, ఉగ్గం ప్రసాద్, శేషారెడ్డి, అమీర్, చిప్పాడ వెంకన్న పాల్గొన్నారు. పారదర్శకంగా కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. 180 మంది ఉన్న మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులలో 30 మంది లేరని, వారి పోస్టులను వెనువెంటనే భర్తీ చేసి పట్టణ పారిశుద్ధ్యం మెరుగుదలకు సహకరించాలని కోరారు. దీనిపై కమిషనర్ వెంకటరమణ సానుకూలంగా స్పందించారు. 10 మంది ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన పోస్టులను సైతం భర్తీ చేయడానికి కలెక్టర్ కు పంపించినట్లు చెప్పారు. గడిచిన బోర్డులోనే భర్తీ కావాల్సిన పారిశుద్ధ్య కార్మికుల పోస్టుల గురించి తీర్మానం చేసినట్లు వివరించారు. మున్సిపాలిటీలో దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతున్న మన సిటీకి శానిటేషన్ చాలా ప్రాబ్లమేటిక్గా ఉందని చెప్పి ప్రజలందరూ వాపోతున్నారు. విషయంలో వైసీపీ చైర్మన్గా ఉన్నప్పుడు 46 మంది కావాలని చెప్పి మనం ప్రభుత్వానికి వినతి పత్రం అందించడం జరిగింది. ఆ 46 మంది కొత్త సభ్యుల్ని ఇవ్వకపోగా ఆల్రెడీ డెత్లు అయితే రిటైర్ అయిపోయిన వాళ్ళు అయితే 34 మంది ఉన్న దాంట్లో తగ్గారు. సో ఉన్న షార్టేజ్ని కవర్ చేసి మనుషుల్ని కొత్తగా రిక్రూట్ చేయమని, అలాగే 30 మంది పాత వాళ్ళు డెత్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇవాళ మన పార్టీ తరఫున కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మన పార్టీ తరఫున అందరూ మన అచ్చిరాజు గారు, ఉగ్గం ప్రసాద్ గారు, బతించన్న గారు, చిప్పాడంకన్ గారు, శేషారెడ్డి గారు, ముప్పిడింజి గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన కమిషనర్ గారు బాగా రెస్పాండ్ అయ్యారు. వారు కూడా కలెక్టర్ గారికి లెటర్ పెట్టి మీ వినతి పత్రాన్ని ఇచ్చేసి మనుషుల్ని చేకూరుస్తామని చెప్పారు. చాలా థ్యాంక్ యూ. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ కమిషనర్ గారిని కలవడం జరిగింది. మరి జంగారెడ్డిగూడెం పట్టణంలో మరి దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. ముఖ్యంగా శానిటేషన్ మీద కమిషనర్ గారికి అందరం కలిసి వెళ్ళి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి గతంలో ఉన్నటువంటి పంచాయతీలో ఉన్నటువంటి శానిటేషన్ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో ఈ రోజున గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయినా సరే శానిటేషన్ సిబ్బందిని మరి పెంచలేదు. మరి అందులో భాగంగా ఈరోజు కమిషనర్ గారిని కలిసి కంపల్సరీగా కొత్తగా శానిటేషన్ సిబ్బందిని తీసుకోవాలని చెప్పి, అలాగే శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పి కమిషనర్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలవడం జరిగింది. మరి కమిషనర్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం కూడా చెప్పడం జరిగింది. మేము కోరేది ఒకటే, మీరు తీసుకునే శానిటేషన్ సిబ్బందిలో ఇప్పుడు వరకు ఉన్నటువంటి సిబ్బందిలో మరణాలు సంభవించడం జరిగింది. అలాగే రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి మున్సిపాలిటీ అలాగే జంగారెడ్డి మున్సిపాలిటీ ఆనవాయితీ ప్రకారం మీరు తీసుకునే కొత్త సిబ్బందిని వారి కుటుంబ సభ్యులకి పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయ్యింది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి సుమారుగా 150 మంది శానిటేషన్ సిబ్బంది కావాలి. ఈ చనిపోయిన వారైతేనే, రిటైర్మెంట్ అయిన వారైతేనే సుమారుగా 30 మంది తీసేస్తే సుమారు కేవలం 80 మంది మాత్రమే ఉన్నారు. ఈ జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి ఎట్టి పరిస్థితుల్లో ఈ సిబ్బంది సరిపోరు. రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని, మరి రాబోయే భవిష్యత్తులో ఈ జంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ సిబ్బందిని వెంటనే ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెంలో
టిట్కో అపార్ట్మెంట్ పక్కనే ఉన్న లేఅవుట్ కాలనీకి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ వెంకటరమణను స్థానిక నివాసితులు కోరారు. సోమవారం గ్రీవెన్సెల్లో అర్జీ దాఖలు చేశారు. విద్యుత్ స్తంభాలకు లైట్లు, పంచాయతీ వాటర్ వృద్ధాపోకుండా క్లర్క్, జంగిల్ క్లియరెన్స్ తో పాటు డ్రైనేజీలు, రహదారుల నిర్మాణంపై దృష్టి పెట్టాలని కోరారు. గతంలో అర్జీ మేరకు కొంత పనులు చేశారని, మిగిలిన పనులు సైతం చేపట్టాలని కోరారు. దీనిపై స్థానిక సిబ్బందితో కమిషనర్ చరవాణిలో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. తమకు గోల్డ్ బదులుగా గోల్డ్ ఇప్పించాలని కోరుతూ జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ కార్యాలయం వద్ద ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. పోయిన బంగారానికి బదులుగా నగదు ఇస్తే సహించేది లేదని హెచ్చరించారు. కేవలం అప్రైజర్ ఒక్కడినే జవాబుదారీగా చేస్తున్నారని, గోల్డ్ మాయాజాలంలో మిగిలిన బ్యాంక్ అధికారుల పాత్ర కూడా ఉందని తెలియజేశారు. వారిని సైతం బాధ్యులుగా చేయాలని కోరారు. వచ్చే 6వ తారీఖు వస్తే దాదాపు నెల రోజులు కావస్తున్నప్పటికీ పోయిన బంగారానికి ఇప్పటికీ సరైన సమాధానం రావడం లేదని మీడియా వద్ద పోయారు. పోయిన బంగారానికి, పోలీసుల లెక్కల్లో చెబుతున్న బంగారానికి చాలా వ్యత్యాసం వస్తుందని, పోయిన బంగారం ఖాతాదారుల చరవాణిల నెంబర్స్ ఇమ్మంటే బ్యాంకు సిబ్బంది 3 రోజుల్లో ఇస్తామని చెప్పారని, తీరా ఈ రోజు వెళ్లి అడిగితే తమ పై అధికారులు చెబితే ఇస్తామని పేర్కొంటున్నారని తెలిపారు. గోల్డ్ పెట్టి పోగొట్టుకున్న బాధితులు అండి. మేము 10 రోజులు బట్టి బ్యాంకు చుట్టూరు ఇది జరిగి నెల రోజులు దగ్గర దాదాపు నెల రోజులు వస్తుందండి. మేము నెల రోజులు బట్టి కూడా ప్రతిరోజు కూడా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాం. బ్యాంకు వారు అడిగితే ఏమండి ఎంతవరకు పోయినాయి, ఎంతవరకు వచ్చినాయి అని అడిగితే ఇంకా 300 ఖాతాలు చెక్ చేయాలండి, మేము చెక్ చేస్తాం అన్నారండి. మేము ఒకటే చెప్పామండి, 300 మందికి నెంబర్లు మాకు ఇవ్వండి, మేము వాళ్ళందరికీ ఫోన్లు చేసి మేము చేస్తామన్నాం. 3 రోజులు ఇస్తామని చెప్పి అక్కడి నుంచి పై అధికారులు ఇవ్వద్దు అన్నారని చెప్పి ఆపేశారండి. వీరు బ్యాంక్కి ఏమి తెలియపరిచారంటే 139 ఖాతాలు 139 ఖాతాల్లో 4 కేజీలు 300 గ్రాములే పోయిందని పోలీసు వారికి నివేదిక ఇచ్చారండి. వారు కూడా ఆవేశమై ఎఫ్ఐఆర్ తయారు చేసుకున్నారు. కాదండి, మేము 110 మంది బాధితులు పోయిన వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం 6 కేజీలన్నర వరకు ఈ రోజు వరకు వచ్చిందండి. దాని ప్రకారం కాకుండా 4 కేజీలు 300 వరకే వాళ్ళు న్యాయం చేస్తామంటున్నారు. ఇదిగో నేను మొన్న బాధితులందరినీ పోలీసు వారు ఫోన్ చేసి బ్యాంకు వారు ఇచ్చిన లిస్టు ప్రకారం రాశారండి. ఈ లిస్టులో బ్యాంకు వారి ప్రస్తావన ఎక్కడ తేకుండా ఓన్లీ గోల్డ్ అప్రైజర్ రాజు ఒక్కడే తీసేయడానికి రాస్తున్నారు తప్ప బ్యాంకు సిబ్బంది వారి పేరు ఎవరు కూడా ఇక్కడ మెన్షన్ చేయలేదండి. ఇది రాజు ఒక్కడి వల్ల జరిగింది కాదు, బ్యాంకు మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు, స్టాఫ్ మొత్తం అందరూ కలిపి చేసిన పని. వారందరి మీద కూడా చర్యలు తీసుకుని తక్షణం న్యాయం చేయాలని మా బంగారు బాధితుల తరపున మేము కోరుతున్నామండి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో గత 2020 నుంచి కూడా మేము ఖాతాదారులుగా ఉన్నాం. కానీ ఈ మధ్యన రీసెంట్గా జరిగిన గోల్డ్ స్కామ్లో మాది 40 గ్రాములు అయితే అందులో 3 గ్రాములే ఉందండి, మిగతా గ్రాములు బంగారం కనిపించడం. మాకు ఇచ్చిన ఒరిజినల్ స్లిప్లో 40 గ్రాములు ఉంది. కానీ లోపల బ్యాంకు వారు అంటే బ్యాంక్ స్టాఫ్ అందరూనండి, ఒకడే కాదు. కానీ దీన్ని బ్యాంకు వాళ్ళు తెలివిగా తప్పుదోవ పట్టించి మొత్తం పోయింది 6 కేజీలు 600 గ్రాములు అయితే వీళ్ళు చెప్పింది 4399 ఇచ్చారు. పేపర్ ప్రకటన కానీ పేపర్ వాళ్ళు కూడా వేసింది వీళ్ళు చెప్పిన దాన్ని బట్టే, బ్యాంకు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి. కాబట్టి బ్యాంకు వాళ్ళు డిపార్ట్మెంట్ని, పోలీసు వారిని, జనాల్ని మొత్తం అందరూ తప్పుదోవ పట్టించి ఇది 5 కేజీలు దాటితే సిబిఐకి వెళ్ళొద్దండి, దాన్ని వెళ్లకుండా వీళ్ళు తెలివిగా దాన్ని ఇచ్చేయాలని ఇలా దాంతో స్టేషన్కి అప్పచెప్పి ఏఎస్పీ మేడం గారికి అప్పచెప్పారు. మేడం గారు చేస్తున్నారండి. అలాగే మా బాధ ఏంటంటే జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడా మాకు ఇప్పించాల్సిన బ్యాంకు, మా బంగారం మాకు ఇప్పించాలండి. ఆ రేట్ ఇస్తాం, ఇది ఇస్తాం. తరుగు మజూరు ఎవరిస్తారండి? 20,000, 30,000, 40,000, లక్ష రూపాయల దాకా అవుతుంది వస్తువుకి. తరుగు మజూరు కాదు, మా బంగారం మేము ఏమైతే పెట్టామో ఆ వస్తువులు మాకు అప్పగించేదాకా కూడా ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద ఇలా జరుగుతూనే ఉంటాయని మేము వేడుకుంటున్నామండి. 10 కాసులు బంగారం పోయిన బాధితురాలనండి నేను. మేనేజర్ గారు సైన్ చేసి ఇచ్చారండి మాకు కాఫీ. మాది తప్పు ఉంది, మీ బంగారం పోయింది, రెస్పాన్స్ అమ్మా అని చెప్పారు. ఈ రోజుకి బంగారం పోయి 6వ తారీఖుకి నెల అవుతుందండి. ఇప్పటికి మాకు ఏ సమాధానం లేదు, రిసిప్ట్ మాత్రమే ఉందండి. మా బంగారం మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి. ఈ బంగారం పోయినందుకు నిజంగా అందరం ఏదో చిన్నగా ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకుంటూ ₹1 కూడబెట్టుకుని ఆ బంగారం కొనుక్కుని పెట్టుకున్నామండి. బ్యాంకులోనే సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడ ఉంటుందండి సేఫ్టీ అనేది. కావున అందరూ కూడా కొంచెం అధికారులు అందరూ కూడా దిగివచ్చి మాకు అందరూ న్యాయం చేయవలసిందిగా కోరుచున్నామండి.
జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా నందు గోల్డ్ పోయిన బాధితులు ఏఎస్పీ సుస్మిత రామనాథన్ ను కలిశారు. తాము పడుతున్న ఇబ్బందిని ఏఎస్పీ సుస్మిత రామనాథన్ కు వివరించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఏఎస్పీకి వినతి పత్రం అందజేశారు. దాదాపు 6 కేజీల బంగారం మాయం చేసిన బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితులు విన్నవించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. జూలై 1వ తేదీన డాక్టర్స్ డే సందర్భంగా జంగారెడ్డిగూడెంకు చెందిన కొల్లేపర ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. వేగవరం వేణు కార్డియాక్ ఆసుపత్రి వైద్యులు వేణుతో పాటు జనరల్ కంటి వైద్య శిబిరం సైతం అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నట్లు తెలిపారు. జూలై 1వ తేదీన చిదంబరం హాస్పిటల్ సమీపంలో ఉన్న నారాయణ ఇంటర్ కళాశాల నందు ఉదయం 9 గంటల నుంచి ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభమవుతుందని అన్నారు. మెగా వైద్య శిబిరానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొల్లేపర కృష్ణారావు తనయుడు శ్రీ ఆనంద్, ఆధ్యాత్మిక ప్రవచనకర్త కనుపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్లు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన కొల్లేపర శ్రీ ఆనంద్ నాయకత్వంలో సారథ్యంలో జూలై 1 బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మన జంగారెడ్డిగూడెం డాక్టర్ చిదంబరం హాస్పిటల్ రోడ్లో ఉన్నటువంటి తపస్ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో మెగా వైద్య శిబిరం జరగబోతా ఉంది. ఈ క్రమంలో వేగవరానికి చెందిన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్కి చెందిన వైద్య బృందం అంతా కూడా ఆ రోజున గుండెకి సంబంధించినటువంటి చికిత్సలు, అదేవిధంగా సంబంధిత ఎవరైతే నిర్ధారిత రోగులు ఉన్నారో వాళ్ళకి ఉచితంగా మందులు పంపిణీ కూడా ఈ వైద్య శిబిరం ద్వారా జరుగుతుంది. ఈ శిబిరాన్ని కొల్లేపర శ్రీ ఆనంద్ తల్లిగారైనటువంటి కొల్లేపర ధనలక్ష్మి వారి పేరు మీద పెట్టినటువంటి కొల్లేపర ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారి జ్ఞాపకార్థం కార్యక్రమం కొల్లేపర శ్రీ ఆనంద్తో పాటు వారి కుటుంబంతో కూడా నిర్వహిస్తూ ఉంది. ప్రధానంగా మన ప్రాంతంలో ఏదైనా ఒక గుండెకి సంబంధించినటువంటి ఇబ్బంది వస్తే అటు ఏలూరు, ఇటు రాజమండ్రియో, ఇటు విజయవాడ పూర్వం ఇబ్బందులు పడుతూ పరుగులు పెట్టేటువంటి పరిస్థితి. ఆ క్రమంలో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయాయి. కుటుంబాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడిపోయేటువంటి పరిస్థితి. కుటుంబ యజమాని కోల్పోతే కుటుంబం అంతా కూడా పూర్తిగా అనాథలైపోయేటువంటి పరిస్థితి ఉండేది ఒకప్పుడు. కానీ జంగారెడ్డిగూడెం ప్రాంతంలో వేణు సూపర్ స్పెషల్ హాస్పిటల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఎంతో మంది గుండెకు సంబంధించినటువంటి విషయంలో పడేటువంటి ఇబ్బందుల నుంచి గొప్ప స్వాంతన త్వరితంగా జరగటం, వాళ్ళందరూ కూడా హాయిగా సంతోషంగా మళ్ళీ జీవిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ప్రధానమైనటువంటి నేపథ్యంలో వారి ద్వారా ఈ యొక్క మెడికల్ క్యాంప్ని ఆనంద్ మన జంగారెడ్డిగూడెంలో జూలై 1వ తారీఖున పెట్టడం అనేది చాలా సంతోషించదగ్గ పరిణామం. ఈ క్రమంలో అదే వైద్య శిబిరంలోనే విజయ హాస్పిటల్స్ వారి ద్వారా కంటికి సంబంధించినటువంటి ఉచిత వైద్య శిబిరం కూడా జరుగుతుంది. నిపుణులు ఎవరైతే నిర్ధారించి శస్త్రచికిత్సకు వీళ్ళు అర్హులు అని ప్రకటించారో వారికి ఎన్టీఆర్ మరి వైద్య సేవ ద్వారా పూర్తి ఉచితంగా వేగవరంలో ఆసుపత్రిలోనే ప్రత్యేకంగా శస్త్రచికిత్స కూడా జరుగుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని జూలై 1వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జంగారెడ్డిగూడెం తపస్ జూనియర్ కాలేజీలో జరుగుతున్న ఈ మెగా మెడికల్ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ కూడా సంబంధించినటువంటి వైద్య సేవలు కూడా జరుగుతాయి. కాబట్టి దీన్ని అందరూ కూడా వినియోగించుకోమని ప్రతి ఒక్కరికి కొల్లేపర శ్రీ ఆనంద్ తరపున సమాచారాన్ని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకి ఒక గొప్ప శుభవార్త అండి. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు వేగవారం వారిచే జంగారెడ్డిగూడెంలో బుధవారం 1వ తారీఖు జూలై 1వ తారీఖు గుండె మరియు కంటి శస్త్రచికిత్సల మెగా వైద్య శిబిరాన్ని మా తల్లిగారైనటువంటి కొల్లేపర ధనలక్ష్మి గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా నాన్నగారు కొల్లేపర కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామండి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించవలసిందిగా కోరుచున్నాము. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ క్యాంప్ నిర్వహించబడుతుందండి. ఈ క్యాంప్లో గుండెకి సంబంధించి అన్ని టెస్టులు కూడా ఈసీజీ కూడా చేస్తారు. దానికి సంబంధించిన అన్ని కూడా చెప్తారండి. అదే రకంగా కంటి శస్త్రచికిత్సలకి సంబంధించినటువంటి టెస్టులు కూడా చేస్తారు. అవసరమైన వారికి ఎన్టీఆర్ ఆరోగ్య ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేస్తామని మాకు తెలియజేశారు. అదే రకంగా బీపీ, షుగర్ దానికి సంబంధించి టెస్టులు కూడా చేస్తారండి. ఉచితంగా మందులు ఇవ్వబడతాయి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించవలసిందిగా కోరుచున్నామండి. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి చెందిన టొబాకో బోర్డు 32 వేలం కేంద్రం ఉపాధ్యక్షులు అట్లూరి సతీష్ క్షేత్రం నందు ఏరువాక పౌర్ణమిని నిర్వహించారు. రైతు పూజోత్సవంలో యాక్షన్ సూపరింటెండెంట్ ఎం గ్రేస్ మార్గరెట్ పాల్గొన్నారు. ఆమె చేతుల మీదుగా విత్తనాలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఉల్లాసంగా ఉత్సాహంగా గ్రేస్ మార్గరెట్ పాల్గొని సందడి చేశారు. గ్రామానికి చెందిన రైతులు ట్రాక్టర్తో దుక్కి దున్ని నవధాన్యాలు చల్లి ఏరువాక పౌర్ణమిని స్వాగతిస్తూ పొలం పనులను ముమ్మరంగా చేపట్టారు. వేగవరం వైస్ ప్రెసిడెంట్ అనిశెట్టి వెంకన్నబాబు, ఎంపీటీసీ కుక్కల సత్యబాబు, ప్రగడ ప్రభుదాస్, ఘంటసాల ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఏరువాక కార్యక్రమం నిర్వహించారు.
వేగవరం గ్రామ రైతులు, ఫీల్డ్ ఆఫీసర్ సిబ్బందితో పాటు ప్రగడ వెంకటరామారావు, నెల్లూరి వెంకటేశ్వరరావు, అట్లూరి శ్రీనివాసరావు, నులకాని నాగబాబు, మోటేపల్లి చంద్రరావు, దొండపాటి శ్రీనివాసరావు తదితరులు విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా గ్రేస్ మార్గరెట్ మాట్లాడుతూ వర్షాకాలం సీజన్లో ఏరువాక పౌర్ణమి పురస్కరించుకుని రైతాంగం వ్యవసాయ పనులు చేపడతారని అన్నారు. వర్షాలు సకాలంలో వర్షించి కేవలం పొగాకు రైతులకే కాకుండా ప్రతి కర్షకుల ఇంట సిరులు కురవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆరుగాలం చెమటోర్చి రైతన్నలకు లాభాలు చేకూరాలని భగవంతుడిని ప్రార్థించినట్లు చెప్పారు. ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని గ్రేస్ మార్గరెట్ తెలిపారు. తనకు సహకరిస్తున్న రైతులకు ధన్యవాదాలు తెలిపారు. మాగాని బట్టి పంటలను ఎంచుకోవాలని ఆమె సూచించారు. నేల సారం చూసుకుని తడులు సేంద్రియ పద్ధతిలో సాగు చేయాలని అన్నారు. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వ్యవసాయ మెలకువలు పాటించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు క్షేత్రం పంటలను రైతులు కంటికి రెప్పలా కాచుకుంటూ ఎంతో శ్రమ కోర్చి పంటలు పండిస్తారని, వారందరికీ గిట్టుబాటు ధరలు వచ్చి సుఖంగా ఉండాలని కోరుతున్నట్లు అట్లూరి సతీష్ తెలిపారు. భూదేవి చల్లగా చూడాలని, వర్షాలు సకాలంలో వర్షించి వాతావరణం అనుకూలిస్తే పంట సాయం దిగుబడి సంపూర్ణంగా రావడానికి అవకాశం ఉంటుందని రైతులు తెలియజేస్తారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. వెల్కమ్ బ్యాక్. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ముసునూరు మండలం లోపూడిలో భూమాతకు వ్యవసాయ పనిముట్లకు పూజ చేసి సాంప్రదాయ రీతిలో వ్యవసాయ పనులను మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా సాంప్రదాయ రైతు దుస్తులతో ఎడ్ల బండిపై గ్రామమంతా తిరిగి రైతులను కలిసి వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి రోజున ఖరీఫ్ పంటను శాస్త్రోక్తంగా ప్రారంభించడం రైతులకు ఆనవాయితీగా వస్తున్న రైతు పండుగ అని అన్నారు. ఏరువాక పూర్ణిమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి అత్యంత పవిత్రమైన వ్యవసాయ పండుగ అని, జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజున ఖరీఫ్ పంటల సాగును శాస్త్రోక్తంగా ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే కూటమి
ప్రభుత్వ ప్రాధాన్యత అని అన్నారు. వ్యవసాయాన్ని రైతులకు లాభసాటిగా చేసేందుకు కూటమి ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. పంట రుణాలు, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, సాగు యంత్రాల సరఫరా, పంటల బీమా, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు పండించిన పంటను కొనుగోలు చేసి వెంటనే సొమ్మును రైతు ఖాతాకు జమ చేయడం చేస్తుందని అన్నారు. పురుగు మందులు, రసాయన ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలిగి ఉండాలని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరారు. విత్తన పంపిణీ 80% సబ్సిడీపై వరి, పత్తి, మిర్చి, పప్పు ధాన్యాల విత్తనాలు పంపిణీ చేస్తామని అన్నారు. ఉచిత పంట బీమా ఖరీఫ్ 2026 నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, కావున ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని అన్నారు. డ్రోన్ల వినియోగం ద్వారా సాగు ఖర్చు తగ్గుతుందని, రైతులకు సబ్సిడీపై డ్రోన్లు అందిస్తున్నామని రైతులు వినియోగించుకోవాలని అన్నారు. భూసారం పెంచేందుకు రైతులకు పచ్చరొట్టి విత్తనాలు అందిస్తున్నామని, భూసార పరీక్షలు చేసి కార్డులను రైతులకు అందిస్తామని అన్నారు. పొలంబడి కార్యక్రమాల ద్వారా సాగులో ఉత్తమ యాజమాన్య పద్ధతులను రైతులకు అందించామని అన్నారు. ఉత్తమ రైతు అవార్డులు మండలానికి 3 చొప్పున ప్రగతిశీల రైతులకు సన్మానం చేసి రైతులకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వం అని తెలిపారు. దేశానికి రైతే రాజు అని నమ్మి రైతులకు అన్ని విధాలా ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. హార్టికల్చర్, ఆక్వారంగం, మామిడి, పత్తి, పొగాకు, వరి, మిర్చి ఇలా వ్యవసాయ అన్ని రంగాలకు రాయితీ ఇచ్చి రైతులను ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బి వినూత్న, ప్రముఖులు జి రఘు, వై శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, రమణ, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఒక రైతుకి కరెంటు సమస్య వస్తుంది, సర్లే చెప్పాను పొండి అని చెప్పేసి వదలకుండా, ఎందుకంటే రోజు రోజుకి పంట క్షీణించిపోతుంది. సరైన సమయానికి ఎరువు వేయకపోయినా, సరైన సమయానికి నీరు తడి ఇవ్వకపోయినా, సరైన సమయానికి కోత కొయ్యిపోయినా రోజు రోజుకి నష్టం పెరుగుతూ ఉంటుంది. సో అటువంటి సందర్భాల్లో మోటార్ పోయిద్ది, బోర్ ఆడదు, చేను ఎండిపోతా ఉంటది, పైన ఎండ మారుతూ ఉంటది. అటువంటి పరిస్థితుల్లో సరే చూద్దామని నేను చెప్తాను వెళ్ళి కలు అని చెప్పే కంటే బాధ్యతగా అధికారులు ఎందుకు మీరు బోర్ వేయరు, సాయంత్రం కల్లా నాకు బోర్ కావాలి, ఎందుకంటే అదే కొత్త బోర్ కాదు, ఇప్పటి నుంచో ఉన్న బోరే కాబట్టి ఏదో వైర్ ఊడిపోయో లేకపోతే ఫీజు పోయో లేకపోతే ఏదో కారణంతో సాంకేతిక కారణంతో పోయింది, రైతు చేసిన తప్పుతో పోలాకంటాం. మన అధికారులు కానివ్వండి లేకపోతే మన వ్యవస్థలో చిన్న చిన్న లోపాలు ఉండటం మూలంగా పోయింది. సో అది బాధ్యతగా అధికారులు ఎంఆర్ఓ కానివ్వండి లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్ కానివ్వండి, ఎండిఓ కానివ్వండి, మీ దృష్టికి ఒక సమస్య రాగానే దాన్ని వెంటనే పరిష్కరించే విధంగా సంబంధిత అధికారుల్ని ఆదేశించాలి. పని అయ్యిందా లేదా అనేది కూడా పర్యవేక్షించాలి. ఇప్పుడే ఈ ఊరేగింపుకి ఒక సార్థకత ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. చింతలపూడి సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ హాస్టల్లో 8వ తరగతి చదువుతున్న బాలిక దుప్పటి అడిగిందనే కారణంతో హాస్టల్ వార్డెన్ స్వప్న అర్ధరాత్రి తల్లిదండ్రులను పిలిచి వారితో బాలికను పంపివేయగా ఈ విషయం మీడియా ద్వారా పై అధికారులకు తెలిసి వార్డెన్ ను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాక ఈ విషయాన్ని జిల్లా మంత్రి పార్థసారథి సీరియస్ గా తీసుకుని అధికారులకు చెప్పడంతో వార్డెన్ సస్పెండ్ చేయడం జరిగింది. జిల్లా డిప్యూటీ డైరెక్టర్ వై విశ్వమోహన్ రెడ్డి చింతలపూడి హాస్టల్ ను సందర్శించారు. పాప మరియు తల్లిదండ్రుల నుండి వివరాలు సేకరించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ అర్ధరాత్రి పాపను పంపేయటమే హాస్టల్ వార్డెన్ చేసిన తప్పుగా పరిగణించి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు. హాస్టల్ కు సంబంధించి పిల్లలకు అన్ని వస్తువులు సిద్ధంగా ఉన్నాయని, పాప అక్షయ గత జనవరి నెలలో చేయి విరగడంతో ఇంటికి వెళ్లి చికిత్స చేయించుకుందని, తరువాత హాస్టల్ కు రాకుండా పరీక్షలు రాయడంతో మరలా ఈ సంవత్సరానికి హాస్టల్లో చేరడంతో పాప పేరును మళ్లీ రికార్డులలో ఎక్కించడం లేట్ అయిందని, దీని వల్లనే పాపకు వెంటనే బెడ్షీట్ ఇవ్వలేకపోయారని ఆయన అన్నారు. అయినా పాపను అర్ధరాత్రి బయటకు పంపడం వల్లనే హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చేస్తున్నట్లు, అలాగే వాచ్మెన్ రాణిని కూడా సస్పెండ్ చేస్తామని ఆయన మీడియాకు తెలిపారు. 45 నిమిషాలకి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ విధంగా రాత్రిపూట ఒక చిన్న పాపని గేటు దాటించి బయటికి పంపడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఆ వీడియో చూసిన వారు చాలా కలత చెందారు. సాంఘిక సంక్షేమ మంత్రి గారు, జిల్లా మంత్రి గారు, కలెక్టర్ గారు, డైరెక్టర్ గారు కూడా ఇమ్మీడియట్గా హుటాహుటిన రాత్రి కలెక్టర్ గారి ఫైల్ సర్క్యులేషన్ చేసిన పిమ్మట ఆ పర్టికులర్ మ్యాటర్ని స్వప్న అని ఆవిడని సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది వైలేషన్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ కిందకి వస్తుందండి. ఒక ఆడపిల్లని సాయంత్రం 6 దాటిన తర్వాత హాస్టల్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో మనం బయటికి పంపడానికి అనుమతి లేదు. 6 దాటిన తర్వాత ఏ ఆడపిల్ల కూడా హాస్టల్ నుంచి బయటికి వెళ్ళకూడదు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చినా సరే మనం పంపకూడదు అనమాట. అలాంటిది ఈ అమ్మాయి తెలిసి తెలియక మరి
వాళ్ళ అమ్మ నాన్న వచ్చి బ్రతిమలాడారనో ఏదో కారణాలు చెప్తుంది, కానీ దిస్ ఇస్ వైలేషన్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ అండి. కాబట్టి ఆమెను వెంటనే రాత్రి సస్పెండ్ చేసి సస్పెన్షన్ ఆర్డర్ అన్ని పేపర్లకు విలేకరులకు కూడా ఇవ్వడం జరిగింది. సార్ ఇప్పుడు ఆవిడ నైట్ పంపించారని సస్పెండ్ చేశారా, లేకపోతే పాప పట్ల అమానుషంగా ప్రవర్తించారని సస్పెండ్ చేశారా? పాప పట్ల అమానుషంగా ప్రవర్తన అనేది ఏమీ జరగదండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1043 హాస్టల్స్లో ప్రతి హాస్టల్లో మ్యాట్రను వర్కర్లు ఉంటారు. వీళ్ళందరూ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. పిల్లల్ని అసలు కొట్టేసంగా దేవుడు చిన్న మాట కూడా అనరు. ఎందుకంటే మీకు ఆ విషయం తెలిసిందే కదా, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. దానికి కన్వీనరే నేను, జిల్లా కన్వీనర్ నేను కన్వీనర్ ఉన్నప్పుడు మా వాటర్స్ పిల్లల్ని కొడతారు అంటే అది అలాంటి పరిస్థితుల్లో జరగదు. నైట్ పంపడమే తప్పు, ఎందుకంటే ఇట్ ఈస్ అగైనెస్ట్ కాండక్ట్ రూల్స్ అనమాట. నైట్ పంపడానికి కారణం అంటే ఈవిడ చెప్పే కారణం ఏంటంటే వర్కర్ల చేత వాళ్ళ డాడీకి ఫోన్ చేయించారంటండి. ఉదయం 10-11 గంటల ప్రాంతంలో వాళ్ళ నాన్నగారు పొలం పనులకు వెళ్ళిన మీదట సాయంత్రం వచ్చి ఆయన తీరిక ఉన్న వేళల్లో వచ్చి పికప్ చేసుకున్నారు అని ఈ బాబు చెప్పడం. ఈవిడకి అప్పటికప్పుడే బయటకు తొలగించాలనే ఉద్దేశం లేకపోయినప్పటికీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత ఈవిడ అప్పగించారన్నది ఈవిడ వాదన. అవునవును, అది అన్ని పేపర్లో కూడా దుప్పటి అంటున్నారు. కానీ ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా 2025-26, 26-27 సంవత్సరం ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ హాస్టల్స్లో గత 25 ఏళ్లలో ఇవ్వనన్నటువంటి స్టడీ మెటీరియల్స్ కానీ ఇచ్చాము. నైట్ వేర్ డ్రెస్సెస్ 2 జతలు ఇచ్చాము, ఉలన్ బ్లాంకెట్స్ ఇచ్చాము. ప్రతి సంవత్సరము కార్పెట్ అండ్ బెడ్షీట్ ఇస్తాము. ఇప్పుడు నా దగ్గర టర్కీ టవల్స్ ఉన్నాయి, నా దగ్గర గోడౌన్లో ఆఫీసులో ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయలేదు. ఒక్కొక్కటి 580 రూపాయలు, మీరు క్వాలిటీ చేస్తే అదిరిపోతారు. స్వెటర్స్ కూడా వచ్చినాయి, ఒక్కొక్కటి 280 రూపాయల నుంచి 300 రూపాయలు. ఈ మెటీరియల్స్ ఇన్ని ఇచ్చినప్పటికీ ఆఫ్టర్ ఒక్క దుప్పటి ఎందుకు ఇవ్వలేదు అనే కారణం ఏంటంటే ఈ పాప ఇంటికి వెళ్ళి సంక్రాంతికి ఆ టైంలో ఇంటికి వెళ్ళినప్పుడు చేయి విరిగిందండి. అప్పటి నుంచి ఆ అమ్మాయి అబ్స్కాండ్ అయిపోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు అబ్స్కాండ్ అయిపోయింది పాప. మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట. ఈ పాపని ఎవడో ఫ్రెష్గా దాని కింద మన కంప్యూటర్లో ఎక్కించాలి. ఇప్పుడు రెన్యువల్ అడ్మిషన్ అనేది లాంగ్ అబ్సెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జేఎన్బి నివాస్ అనే పోర్టల్లో డిలీట్ అయిపోద్ది నేమ్. ఈ పాప ఎక్కించాలి, ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉంది. ఎక్కించిన వెంటనే ఉలన్ బ్లాంకెట్ అనేది ఇచ్చింది ఈ పాప, దుప్పటి కాదు అది. కార్పెట్ దుప్పటి అనేది వేరు, అది ప్రతి సంవత్సరం ఇస్తాము. ఈ ఉలన్ బ్లాంకెట్ కొత్తగా ఈ సంవత్సరమే మన ప్రభుత్వం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకురా మాకు బ్లాంకెట్ కాదు, బ్లాంకెట్ చూపిస్తా. దుప్పటి వేరు, ఉలన్ బ్లాంకెట్ వేరు కదా. ఉలన్ బ్లాంకెట్ ఆ బాబాకి ఇవ్వాలి న్యాయంగా. ఇప్పుడు ఏమేంటి ఇంకా అడ్మిషన్ కాలేదు, రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా అంటే ఆ బాబా రోజు అడుగుతుంది, పక్కన పిల్లలకి ఇచ్చావు కదా నాకెందుకు ఇవ్వవు అనేది ఇష్యూ, ఇంకేం లేదు. చింతలపూడి ఎస్సీ హాస్టల్ వార్డెన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు కేవీ రమణ డిమాండ్ చేశారు. చింతలపూడి ఎస్సీ హాస్టల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని వర్షం పడి చలి తీవ్రంగా ఉన్నందున దుప్పటి కావాలని హాస్టల్ వార్డెన్ అడిగినందుకు 13 సంవత్సరాల అమ్మాయిని హాస్టల్ ఖాళీ చేయాలని రాత్రి 10 గంటలకు బయటకు గెంటి వేశారని అన్నారు. ఈ విషయం వారి తల్లిదండ్రులకు తెలియగా వారు వచ్చి కుమార్తెను ఇంటికి తీసుకువెళ్లారని, రాత్రిపూట విద్యార్థినిని నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటి వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఒక పక్క దేశంలో హత్యలు, అత్యాచారాలు విపరీతంగా పెరుగుతున్నాయని, మన రాష్ట్రంలో కూడా ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై వేధింపులు, పసిపిల్లలపై అత్యాచారాలు చూస్తూనే ఉన్నారని, ఇటువంటి సమయంలో ఒక వార్డెన్ యవ్వన దశలోకి అడుగుపెడుతున్న అమ్మాయిని అలా గెంటి వేయడం దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. ఇటువంటి దురాఘాతాలు జరగకుండా హాస్టల్ వార్డెన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టీయూ డిమాండ్ చేస్తున్నామని, లేని ఎడల ఆందోళన చేపడుతున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు గంపల వెంకటేష్, యాదవుల వెంకటేశ్వరరావు, నులకాని నాగవెంకట సత్యనారాయణ, బీఓడబ్ల్యూ నాయకులు కె రామలక్ష్మి పాల్గొన్నారు. అంతేకాకుండా బాలికలపై కూడా ఈ రోజు చిన్న పిల్లలపై కూడా అత్యాచారాలు ఘటనలు మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో ఒక వార్డును ఇటువంటి దుర్మార్గ చర్య చేయడం మొత్తం రాష్ట్రంలో ఉన్న వార్డులందరికీ గుణపాఠం కలిగే విధంగా ఇటువంటి తప్పుడు పనులు చేస్తే చర్య కఠినంగా తీసుకుంటామనేటువంటి గుణపాఠం కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం డాంగర్నగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గరుడ పక్షి నగర్ ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు గొడుగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపకులు అమృతుల రంగ, గౌరవ అధ్యక్షులు డాక్టర్ నెలకోల ప్రభాకర్ రావులు మాట్లాడుతూ గరుడ పక్షి నగర్ ఎంపీపీ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించడానికి అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షులు లింగంపుట్ట శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో గొడుగులు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ వంతు సంఘ సభ్యులు సహకారం అందిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగార్జున, సిబ్బంది లింగంకుంట శ్రీనివాస్, ఉషా దంపతులను సాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగార్జున, సిబ్బంది లింగంకుంట శ్రీనివాస్, ఉషా దంపతులను సాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షులు కె లక్ష్మణరావు, దాసరి నాగరాజు, గురిమే శ్రీనివాస్, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. మరి పిల్లలు కూడా అదే విధంగా తయారయ్యారు. వీధికి మళ్ళీ వాళ్ళు కూడా ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ముందుంటారు. వయసులో చిన్నపిల్లలే కానీ ఆలోచన శక్తి మాత్రం ఎక్కువ ఇచ్చాడు భగవంతుడు వారికి. ఇటు దైవభక్తి ఉంది వాళ్ళకి, ఇటు పెద్దలంటే భయం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ విధంగా పిల్లలు కూడా తయారు చేశారు. మరి అంగన్వాడీ కేంద్రాలకు కూడా చాలా మటుకు చేసి పెట్టారు. స్కూల్స్ కూడా చాలా బాలాజీనగర్ స్కూల్కి, మరి మన స్కూల్కి 2-3 సార్లు వచ్చారు. ఆయన సహకరించారు. అదేవిధంగా మా ఏరియాలోను, మా పరిసర ప్రాంతాల్లోనూ, ఆ ఏరియాలోనూ ఎవరికైనా కొన్ని అనాథులు ఉన్నారంటే వారు సహకరిస్తాం. ఆ విధంగా సహకరిస్తున్నారు. నమస్కారాలు. జేబీఎం స్కూల్కి మనం వచ్చి బాగా చదువుకోవాలి, అలాగే ఆరోగ్యంగా ఉండాలి. ఆటల్లోని, పాటల్లోని, అన్నింటిలోని కూడా మనం చక్కగా చురుకుగా ఉండాలి. అలాగే మన తల్లిదండ్రులు మన స్కూల్కి వచ్చి నేర్చుకునే అవకాశం ఏంటంటే మనకి చదువు ఏం చేస్తుంది, జ్ఞానం ఇస్తుంది. ఆ జ్ఞానం మనకి ఏం సంస్కారాన్ని ఇస్తుంది. ఆ సంస్కారం మనకి ఏమి నేర్పుతుంది, విధేయతను, వినయాన్ని నేర్పుతుంది. వర్షాకాలంలో ఇబ్బంది పడకుండా భోజనం పంపిణీ చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పాఠశాల ప్రారంభించడానికి మొదటి స్థాయి నుండి మా సంఘ గౌరవాధ్యక్షులు నేలపూరి ప్రభాకరరావు గారు ఆయన చేసిన కృషి అంతా ఇంత కాదు, వెలకట్టలేము. ఎందుకంటే అవసరం తెలుసుకుని పేద పిల్లలందరికీ అందుబాటులో స్కూల్ ఉండాలి, పాఠశాల ఉండాలి, అన్ని సౌకర్యాలు రావాలని చెప్పేసి ఎంఈఓ గారి చుట్టూ, లేదంటే రాజకీయ నాయకుల చుట్టూ ఆయన తిరిగి ఏదో రకంగా ఇక్కడ ఈ సౌకర్యాలు ఉన్నాయంటే ప్రతి దాంట్లో ఆయన హస్తం ఉంది. మీకు గవర్నమెంట్స్కి 4-7 ప్రోగ్రాంలో నిధులు రావాలంటే మా దృష్టికి తేవడమో లేదా ఎవరి దృష్టిలో తీసుకొస్తే 4-7 ఫండ్లో ఇక్కడ ప్రభుత్వ నిధులు పెడితేనే మనకి ఈ బిల్డింగ్స్ అని కట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో వేలం కేంద్రం 32 ఉపాధ్యక్షులు అడ్లూరి సతీష్ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి, పాల్గొన్న యాక్షన్ సూపరింటెండెంట్ గ్రేస్ మార్గరెట్. తమ గోడు పట్టించుకుని న్యాయం చేయాలంటూ జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామ్నాథన్ ను కలిసిన బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ ఖాతాదారులు. జూలై 1వ తేదీన డాక్టర్స్ డే సందర్భంగా కొల్లేపర ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలంటున్న ఆనంద్. రాత్రి సమయంలో 13 సంవత్సరాల విద్యార్థినిని హాస్టల్ నుంచి బయటకు పంపించడంతో వార్డెన్ ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. రిటైర్డ్ అనారోగ్యం కారణంగా మరణించిన పారిశుద్ధ్య కార్మికుల కుటుంబీకులకే ఉద్యోగాలు కేటాయించాలంటూ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ. వార్తలు సమాప్తం. నమస్కారం.